హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీకోసం మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అంటే ప్రతి మనిషిలో కూడాను పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుందండి. నేను చాలా సార్లు చెప్తుంటాను. చాలా రీడింగ్స్‌లో చెప్పాను. పాజిటివ్‌గా థింక్ చేయండి, పాజిటివ్‌గా ఉండండి అని. బట్ మీలో కొంతమందేంటంటే ఎప్పుడు నెగెటివ్‌గానే థింక్ చేస్తుంటారు. వాళ్ళ లైఫ్ పాజిటివ్‌గా వెళ్ళాలి అంటే, వాళ్ళు పాజిటివ్‌గా ఉండాలి అనేది అసలు అర్థం చేసుకోరు. చాలా వరకు కూడా నెగెటివ్‌గానే థింక్ చేస్తుంటారు. అండ్ దానివల్ల వాళ్ళేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ కూడా ఫేస్ చేయడం కానీ, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం లాంటివి జరుగుతుంటాయి. అయినా సరే వ్యక్తుల్లోనేంటంటే రియలైజేషన్ రాదు. ఇలాంటి వీడియో ఒకటి చేయడానికి రీజన్ ఏంటంటే, యూనివర్స్ ఎందుకో స్ట్రాంగ్‌గా అనుకుంటున్నట్టు అనిపించిందండి. అంటే మీకు కొన్ని విషయాలు మీకోసం తెలియాలి. అవి గుడ్ అయినా, బ్యాడ్ అయినా లేకపోతే మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే, దాని పరంగా అంటే మీ ఆలోచనలు ఎలా ఉండాలి? మీరేం చేయాలి? లేకపోతే అసలు మీ లైఫ్‌లో మీరేం మిస్ అవుతున్నారు? లేకపోతే మీ లైఫ్‌లోకి అసలు ఏం రాబోతుంది? మీకోసం మీరు తెలుసుకోవాలండి. ప్రతి మనిషి ఎప్పుడూ ఏంటంటే పక్క వ్యక్తి, ఎదుటి వ్యక్తి గురించే తెలుసుకుంటే కాదు, వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళ కోసం కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు కూడా వాళ్ళేదైనా ఒక తప్పు చేస్తుంటే కరెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ తప్పు చేయకపోతే ఇంకొంచెం వాళ్ళని వాళ్ళు బెటర్ చేసుకోవడానికి ఛాన్సెస్ తీసుకుంటారు. అందుకే నేనైతే ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తన్నాను. అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గ్రీన్ పెన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ పెన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ పెన్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ గ్రీన్ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీకోసం మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ అసలు మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు చేయాల్సిందేంటి? ఇలాంటివన్నీ కూడా మాట్లాడదాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అండి. అట్ ద సేమ్ టైమ్ సెన్సిటివ్ పర్సన్ కూడా. ఏదైనా సరే ఈ కార్డ్స్ చూస్తుంటే నాకొకటి అర్థమైంది. మీ ఎమోషన్స్‌ని ఏంటంటే మీరు అంత ఈజీగా కంట్రోల్ చేసుకోలేరండి. ఒక వ్యక్తికి మీరు అటాచ్ అవ్వకపోతే లేదు కానీ, అటాచ్ అయితే మాత్రం వాళ్ళతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ వాళ్ళ కోసం మీరు ఏదైనా చేయడానికి ట్రై చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తులు మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తే కూడా మీరు చాలా ఎక్కువగా హర్ట్ అవుతారండి. అందరూ ఎలా ఉంటారు అంటే కొంతవరకు పట్టించుకుంటారు. ఆ తర్వాత అది విడిచిపెట్టేస్తారు కానీ మీరేంటంటే అలా విడిచిపెట్టే టైప్ కాదు. అంటే దానికోసం అంటే ఎలా ఆలోచిస్తారు అంటే మీరే ఏదో తప్పు చేశారేమో, ఇక్కడ మీ దగ్గరే ఏదో రాంగ్ జరిగిందేమో అని అలా ఆలోచించే టైప్ అనమాట. చాలా ఎమోషనల్ అండి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎంత ఎమోషనల్ అయినా సరే అంత ఈజీగా రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకోరు. కొంతవరకు అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండాలనే ప్రయత్నం చేస్తారు. అలా అని చెప్పి గట్టిగా చెప్పడం కానీ, లేకపోతే ఫైట్స్‌కి వెళ్ళడం కానీ అది మీరు కాదండి. మీరేంటంటే ఎమోషనల్ పర్సనే. ఎవరి నుంచైనా ఏదైనా కావాలి అనుకున్నప్పుడు కూడా ఒక ప్లీజింగ్ మేనర్‌లోనే ట్రై చేస్తారు. బట్ ఏది కూడా అంటే వాళ్ళ నుంచి లాగేసుకోవాలి, వాళ్ళని బాధ పెట్టాలి అలా అనుకోరు. చాలా సెన్సిటివ్ పర్సన్స్. ఇక్కడేంటంటే మీ లైఫ్‌లో కొన్ని డిస్ట్రాక్షన్స్ కూడా మీరు ఫేస్ చేశారు. బట్ స్టిల్ మీరేంటంటే ఏదైనా ఒకటి అనుకున్నా, ఒకటి చేయాలి అనుకున్న దాని కోసం స్టాండ్ తీసుకునే టైప్ అంటే ఈజీగా డిస్ట్రాక్ట్ అవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా! ఎమోషనల్ పర్సన్ అని. సో, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడానికి చూస్తారు కానీ స్టిల్ థింగ్స్ రైట్ అయితే చాలు అనుకునే మైండ్‌సెట్ అండి. యూనివర్స్ ఏంటంటే ఇవన్నీ చూస్తుంది. మీ లైఫ్ ఎలా వెళ్తుంది? మీరేం చేస్తున్నారు? మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? లేకపోతే వ్యక్తులు ఎలా ఉన్నారు? అంతా కూడా వాచ్ చేస్తుందండి. వాచ్ చేయడం వల్ల యూనివర్స్ ఎలా అనుకుంది అంటే, మీ విషెస్ ఫుల్‌ఫిల్ చేయాలి అని అనుకుంది. ఆర్ అనుకుంటుంది అని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పటివరకు మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసినా, ఎలా సఫర్ అయినా పర్సనల్‌గా మీరేంటంటే ఎవరికీ బ్యాడ్ జరగాలి, లేకపోతే ఎవరికైనా ఏదైనా బ్యాడ్ జరిగితే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ, అలాంటివి చేయలేదు కాబట్టి డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే
మీ ఫేవర్‌లో కొన్ని థింగ్స్ చేయాలి అనుకుంటుందండి. మీ లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది అంటే కొంత అప్‌సైడ్ డౌన్‌గా ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే మీ ఎమోషన్స్ అని చెప్పొచ్చు. మీరేంటంటే ఎక్కువ ఆలోచించి అంటే మీరు బాగా డీప్‌గా ఈ సిట్యుయేషన్‌ని అనాలిసిస్ చేస్తున్నారు. కాకపోతే అంత అవసరం లేదండి ఇక్కడ. ఇవన్నీ సింపులే. కానీ మీ ఎమోషన్స్ వల్ల థింగ్స్ కాంప్లికేట్ అవుతున్నాయి. ఏదైనా సరే ఇక్కడ నేనొకటి చెప్పగలను. యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. ఎవరికైనా సపోర్ట్ అడగండి అని చెప్పి మీతో చెప్తుందండి. ఎందుకంటే మీ విషెస్ అనేవి యూనివర్స్ ఫుల్‌ఫిల్ చేస్తుంది. చేయదు అని కాదు. కానీ అవి ఫుల్‌ఫిల్ అవ్వాలి అంటే మీరొక్కలే స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకొని మీరొక్కలే అంటే మీకోసం మీరు ఫైట్ చేసుకోలేరంట. ఎందుకంటే మీరు చాలా వీక్ పర్సన్ అండి. బట్ స్టిల్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీ వీక్‌నెస్ అనేది మిమ్మల్ని డ్యామేజ్ చేయకూడదు. మీ ఎదురుగానే ఒక పాత్ అనేది క్లియర్‌గా ఓపెన్ అయ్యి ఉంది. అది మీరు నోటీస్ చేయాలి అంటే మీరొక్కలే ఇక్కడ చేయలేకపోతున్నారు. సో, ఒకళ్ళ హెల్ప్ తీసుకోండి. లేకపోతే ఎవరైనా ఒకళ్ళు హెల్ప్ చేస్తున్నట్టయితే లైక్ హెల్ప్ ఆఫర్ చేసినట్టయితే తీసుకోండి అని క్లియర్‌గా చెప్తుందండి. ఎందుకంటే ఈరోజు మీరు ఒకళ్ళ హెల్ప్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళ ఫేవర్ మీరు రిటర్న్ చెయ్యరని కాదు. డెఫినిట్‌గా రిటర్న్ చేస్తారంట. ఆ టైప్ మెంటాలిటీ మీది. సో, మీరు తీసుకోవచ్చు. అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ. అంటే మేము హెల్ప్ అయితే తీసుకుంటాం కానీ వాళ్ళెలాంటి వాళ్ళో వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో అని. ఈ టైంలో మీరేంటంటే ఎవరి ఇంటెన్షన్స్‌ని సస్పెక్ట్ చేయొద్దండి. ఎవరైనా మీకు ఆ హెల్పింగ్ హ్యాండ్ ఆఫర్ చేస్తుంటే తీసుకోవడానికే ప్రయత్నం చేయండి. రిఫ్యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. అలా అని చెప్పి మీరు భయపడాల్సిన పని కూడా లేదు. ఈవెన్ మేము హెల్ప్ తీసుకున్నా, లేకపోతే మేము ఈ సిట్యుయేషన్స్‌లోని ఏదో చేద్దాం అనుకున్నా సరే, అది వర్కౌట్ అవుతుందా లేదా? లేకపోతే రివర్స్ అవుతుందా? అసలేంటి పరిస్థితి? ఇలా అనుకోవాల్సిన అవసరం లేదండి. అంటే మీరెక్కువ ఆలోచిస్తున్నారు. నేను చెప్తున్నాను కదా! మీ ఇంట్యూషన్‌ని మీరు ఫస్ట్ ట్రస్ట్ చేయండి. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో వినండి. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే రష్ అయిపోయి చెయ్యక్కర్లేదు. బట్ అట్‌లీస్ట్ చెయ్యాలి అనే ఆలోచనతోని ఒక స్టెప్ అయినా ముందు వేస్తే కదా మీకు అర్థమవుతుంది. మీరేంటంటే కంప్లీట్‌గా భయపడిపోయి ఈ చేంజెస్ ఎలా వస్తాయో ఏంటో, మీ ఫేవర్‌లో థింగ్స్ జరుగుతాయో లేదో అనుకోని మీరు అలా ఉంటే ఇంకెప్పటికి కూడా సిట్యుయేషన్స్ బెటర్ అవ్వండి. యూనివర్స్ ఏంటంటే మీ ఫేవర్‌లోనే కొన్ని థింగ్స్ వర్కౌట్ అయ్యేలా చేయాలి అనుకుంటుంది. కాకపోతే మీ సైడ్ నుంచి కూడా మరి ఎంతో కొంత ఎఫర్ట్స్ అనేవి అవసరం కదా! మీరలా భయపడుతూ ఎవరి హెల్ప్ తీసుకోకుండా, లేకపోతే మీరేంటంటే వ్యక్తులను అనుమానిస్తూ కొంత థింగ్స్ ఏంటంటే ఇలానే ఉంటాయేమో అనుకోని మీకు మీరే డిసైడ్ అయిపోయి అలా అయితే కష్టమండి. నేను మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీరు కానీ ఇలా ఎవరిదైనా హెల్ప్ తీసుకొని చేసినా, పోనీ హెల్ప్ మీరు తీసుకోరు. నేను స్ట్రాంగే, నేను చేయగలను అనుకుని మీరే చేసినా సరే, అలా డౌట్‌గా అయినా, హెసిటేషన్‌తో అయినా చేసినా సరే, డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఆల్రెడీ ఒకవేళ మీరు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ కోసమైనా, లేకపోతే ఒక పర్టిక్యులర్ పర్సన్ కోసమైనా ఏదైనా చేసుంటే, అది కూడా వర్కౌట్ అవుతుంది. అది మీకు కమింగ్ డేస్‌లో అర్థమవుతుంది. వర్కౌట్ అవుతుంది అని. మేబీ ఇప్పుడు మీకు సిట్యుయేషన్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వనట్టుగా ఎందుకో థింగ్స్ బెటర్ అవ్వనట్టుగా అనిపించొచ్చు. బట్ డెఫినిట్‌గా మీరు ఈ సిట్యుయేషన్ అయినా, ఈ పర్సన్ అయినా ఎవరైనా సరే వాళ్ళ పరంగా పెట్టిన ఎఫర్ట్స్ అయితే వేస్ట్ అవ్వవంట. యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. కాకపోతే మీరప్పుడే ఇదే రిజల్ట్ అని డిసైడ్ అయిపోవద్దండి. మీ సైడ్ నుంచి ఆ ఫోకస్ కానీ, లేకపోతే ఆ ఇంట్రెస్ట్ కానీ అవసరం. మీరేంటంటే ఇది ఇంక అవ్వదు, ఇంక వేస్ట్ అని చెప్పి ఆ ఎక్సైట్‌మెంట్ విడిచిపెట్టేసి, లేకపోతే బోర్‌గా ఫీల్ అయ్యి ఇదెందుకు చేయాలసలు, అవసరం లేదులే ఇంకా వేస్ట్ ఇది అనుకోని అలా కూడా వద్దండి. ఎందుకంటే ఈ టైంలో ఆ డిస్ట్రాక్షన్సే వద్దు అని యూనివర్స్ చెప్తుంది. మీరు ఇంతకు ముందు ఆల్రెడీ కొన్ని డిస్ట్రాక్షన్స్ ఫేస్ చేశారు కానీ ఎలానో మెల్లిగా ఓవర్‌కమ్ చేశారు. కొన్నిసార్లు ఇబ్బంది కూడా పడుండొచ్చు. బట్ స్టిల్ ఇప్పుడు మాత్రం ఆ డిస్ట్రాక్షన్స్ ఉన్నా సరే మీరు డిస్ట్రాక్ట్ అవ్వకూడదండి. మీరు స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకొని మీరు చేయాల్సింది చెయ్యాలి. అందుకే కదా చెప్పాను. ఇక్కడ ఎవరిదైనా హెల్ప్ కావాలి అనుకున్న హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా సరే ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. మీరెప్పుడైతే ఆ ఓవర్ థింకింగ్ మానేస్తారో, స్ట్రెయిట్‌గా థింక్ చేస్తారో, లేకపోతే థింగ్స్ అన్నీ సింపుల్‌గానే మీరనుకున్నట్టే అవుతాయి అని బిలీవ్ చేస్తారో, అప్పుడే మీ లైఫ్ ఏంటంటే స్మూత్‌గా ఫ్లో అవుతుందంట. క్లియర్‌గా యూనివర్స్ అయితే చెప్తుంది. అండ్ చూద్దాం అసలు యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. హ్మ్. సో, నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. ఇది క్లియర్‌గా మనసెక్కడుంటే మార్గం అక్కడే ఉంటుంది అని. సో, మీరేంటంటే ఏదైనా ఒకటి చేసినప్పుడు మనసు పెట్టి చేయడం చూడండి. ఆల్రెడీ మీకేంటంటే కొన్ని జరిగాయి. నేను కాదు అనను. దాని అర్థం ఏంటంటే అన్నీ అలానే జరుగుతాయని కాదండి. ఒకటి ఫెయిల్ అయినంత మాత్రాన మళ్ళీ ఆ ఫెయిల్యూర్సే ఫేస్ చేస్తారని కాదు. ఈవెన్ మళ్ళీ ఫేస్ చేసినా డెఫినిట్‌గా సక్సెస్ కూడా అక్కడే ఉంటుంది.
కానీ కొంతమంది మీలో ఏం చేస్తుంటారంటే, ఒకసారి ఒకటి ఫెయిల్ అయ్యేసరికి భయపడిపోతారండి. ఇంకా అది విడిచిపెట్టేస్తారు కంప్లీట్‌గా. వేస్ట్, ఇది మనం చేయలేం, మన వల్ల అవ్వదు అని. సో, ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే అవి డ్రాప్ చేయండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను కదా! మీలోని ఏ హెసిటేషన్ ఉన్నా, మీరు ఎంత డౌట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నా సరే, మీరు ఇనిషియేట్ చేయాలండి. దానికోసం స్టెప్ తీసుకుంటే తప్ప, మీరేంటంటే కొన్ని రియలైజ్ అవ్వలేరు. సక్సెస్ అయితే కనిపిస్తుంది. బట్ మీరే ముందుకు వెళ్ళలేకపోతున్నారని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ కెరియర్ యాస్పెక్ట్‌లో కూడాను ఒకవేళ మీరు థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు. లేకపోతే మీరు ఒకటనుకుంటే ఇంకొకటవుతుంది. కెరియర్ అనే కాదు, ఫినాన్సెస్ అనే కాదు, ఏదైనా సరే మీ లైఫ్‌లో మీరొకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అని అనిపించినట్టయితే ఒకటి మాత్రం నిజమండి. మీ ఆరా అనేది చాలా పవర్‌ఫుల్ అంట. చాలా పాజిటివ్‌గా కూడా ఉంది. సో, దానివల్ల ఏంటంటే మీరు ఒక ఛాన్స్ మిస్ అయినా సరే, ఇంకో ఛాన్స్‌ని ఇన్‌స్టంట్‌గా గ్రాబ్ చేసుకోగలరంట. కాకపోతే మనుషులేంటంటే అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతున్నారు కదా! సో, దానివల్ల ఏంటంటే మీ ఆరా అనేది వీక్ అవుతుందండి. ఒక మనిషి ఏంటంటే ఎమోషనల్ అవ్వచ్చు. ప్రతి మనిషికి ఎమోషన్స్ ఉంటాయి. కాకపోతే మీకది చాలా ఎక్కువగా ఉంది. ఎవరి ఆరా అయితే స్ట్రాంగ్‌గా ఉంటుందో వాళ్ళు డెఫినెట్‌గా పాజిటివ్ థింగ్స్ అన్నిటిని అట్రాక్ట్ చేసుకోగలుగుతారండి. ఆరా అంటే, అంటే మీ చుట్టూ కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లాంటిదనమాట. సో, అదేమవుతుందంటే మనిషి హ్యాపీగా ఉన్నప్పుడు, హెల్తీగా ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అది కనిపిస్తుంటది కూడా. కాకపోతే దానికి ఎంతో ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తే కానీ ఆరా అనేది కనిపించదు. బట్ ఇది స్ట్రాంగ్‌గా ఉంది అంటే మాత్రం దాని మీనింగ్ హ్యాపీనెస్సే. బట్ అది వీక్‌గా ఉంది. లైక్ ఏంటంటే కలర్స్ అనేవి డిమ్‌గా కనిపిస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు మెంటల్‌గా స్టెబుల్‌గా లేరని, లేకపోతే అన్‌హెల్తీగా ఉన్నారు అని అర్థం. సో, నేను మీకొకటే చెప్తానండి. మీరు పాజిటివ్‌గా ఉండి, మీ ఆరాని మీరు టైమ్ టు టైమ్ క్లెన్స్ చేసుకుంటుంటే, డెఫినిట్‌గా మీరు కొన్ని ఆపర్చునిటీస్ అయితే పిక్ చేసుకుంటారండి. ఈవెన్ కొన్ని మీరు మిస్ అయినా సరే, కొత్తవి మళ్ళీ వస్తాయంట మీ లైఫ్‌లోకి. ఆర్ పాతవైనా సరే మీరు తీసుకురాగలుగుతారంట. ఇది క్లీన్స్ చేసుకోవడం అంటే ఎక్కువేం చేయాల్సిన అవసరం లేదండి. మీలో చాలామందేంటంటే క్రిస్టల్స్ యూజ్ చేస్తుంటారు కదా! సో, ఆ క్రిస్టల్స్‌ని రెగ్యులర్‌గా యూజ్ చేయడం కానీ, లేకపోతే యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటివి చేసినా సరే అవుతుందండి. లేకపోతే ప్రేయర్స్ చేసినా, లేకపోతే ఎక్కువ అంటే టెంపుల్స్ విజిట్ చేసినా, లేకపోతే నేచర్‌లో ఎక్కువ కూర్చున్నా, ఇలా మనిషి ఏంటంటే వాళ్ళకి పీస్ ఇచ్చే పని ఏది చేసినా సరే అది స్ట్రాంగ్ అవుతుందండి. దాంతో పాటు క్లెన్స్ కూడా అవుతుంది. ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది మీ నుంచి బయటకి పోతుందనమాట. అండ్ ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ చెప్తుంది యూ ఆర్ వర్తీ అని. సో, డెఫినెట్‌గా వేరే వాళ్ళకి మీ వర్త్ ఏంటో తెలియకపోయినా, మీ వర్త్ ఏంటో మీకు ఫస్ట్ తెలియాలండి. మీది ఎప్పుడైతే మీకు తెలుస్తుందో, అప్పుడే మీరేంటంటే ఏదైనా చేయగలుగుతారు. ఇక్కడ మీరేంటంటే ప్రతిదానికి మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటున్నారు. అందుకే ఇక్కడ ఇలాంటి కార్డ్ ఒకటొచ్చింది. మీరెప్పుడైతే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం మానేస్తారో, ఎదుటి వ్యక్తులు చేసిన తప్పులకి, ఎదుటి పరిస్థితులు వర్కౌట్ అవ్వనంత మాత్రాన అది మీకు సంబంధం లేనిది, ఆ టైంకి అలా అవ్వాల్సుంది, లేకపోతే ఇది ఒక ఫేటెడ్ సిట్యుయేషన్ అనుకోని మీరు బిలీవ్ చేస్తే, మీ వాల్యూ అనేది మీరు తెలుసుకుంటారండి. బట్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఇంకెవరినో అంటే ఎక్కువ చేసినంత మాత్రాన మీరు గొప్ప వ్యక్తి అయిపోరు. దానివల్ల మరి కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేయడం, మరి కొంచెం పెయిన్ తీసుకోవడమే మిగులుతుంది కానీ థింగ్స్ అయితే బెటర్ అవ్వవు. యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. ఇదేంటంటే మీకోసం మీరు తెలుసుకోవాల్సిన విషయాలండి. చాలా పాజిటివిటీ ఉంది మీలోని. బట్ అది బయటకి తీయాల్సిన అవసరం కూడా ఉంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లూ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీకోసం మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి ఇప్పుడు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు చేయాల్సిందేంటి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరెందుకో కానీ చాలా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారండి. గత కొంతకాలం నుంచి అసలు మీకు మీ లైఫ్ అంటేనే హోప్ లేదు. ఆర్ మీ చుట్టూ ఉన్న పరిస్థితులు బెటర్ అవుతాయి అనిపించట్లేదు. ఆర్ వ్యక్తుల మీద నమ్మకం లేదు. మొత్తానికి ఏదో కానీ మీ లైఫ్‌లోనేంటంటే మీరు చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం కంటే కూడా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారండి. మీ చుట్టూ కూడా నెగెటివ్ వైబ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ మీ కార్డ్స్ నుంచి కూడా ఆ నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయన్నమాట.
మీలోని ఎందుకో కానీ ఇంత నెగటివిటీ సడెన్‌గా పెరిగినట్టు అనిపిస్తుందండి. ముందైతే మీరొక పాజిటివ్ పర్సనే. బట్ ఒక సిట్యుయేషన్ వల్లో, ఒక వ్యక్తి వల్లనో కానీ మీకు మీరే ఒక నెగెటివ్ పర్సన్‌లా చేంజ్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. అలా అని చెప్పి మీరొక బ్యాడ్ పర్సను లేకపోతే రాంగ్ ఇంటెన్షన్స్ ఉన్నాయని నేను చెప్పను కానీ, ఎక్కువ నెగెటివ్‌గా థింక్ చేయడం వల్ల ఆ నెగెటివ్ ఎనర్జీని పిక్ చేసుకుంటున్నారు మీరు. సో, దానివల్ల కూడాను మీ సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవ్వట్లేదు. మీ లైఫ్‌లోని మీరేంటంటే ఏదైనా ఒక వర్స్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా, లేకపోతే ఒక హారిబుల్ ఫేజ్‌లో ఉన్నా, దానికి రీజన్ ఎవరు అంటే మీరే. ఎందుకంటే ఇక్కడ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే, మీరు ఏది ఇస్తే అదే తిరిగి వచ్చేలా ఉన్నాయన్నమాట. అంటే మీలో ఉన్న ఈ నెగెటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, మీరు నెగెటివ్‌గా థింక్ చేయడం ఆర్ నెగెటివ్‌గా మాట్లాడడం వల్ల మీకవే తిరిగి వస్తున్నాయన్నమాట. బట్ మీకు ఆ పాజిటివిటీ కానీ, లేకపోతే పాజిటివ్ ఎనర్జీని కానీ పిక్ చేసుకుంటున్నట్టుగా ఎక్కడా అనిపించట్లేదు. దీనికేంటంటే ఎవరు రెస్పాన్సిబుల్ అంటే మీరే. ఇది ఒక వ్యక్తి అయినా, ఒక పరిస్థితి అయినా, ఎవరైనా సరే మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే ఇస్తున్నారో అదే మీకు తిరిగి వస్తుందండి. ఆల్రెడీ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా ఇది ఒక కార్మిక్ సిట్యుయేషన్ అని చెప్పొచ్చు. ఏదైనా సరే నేను మీకొకటి చెప్పాలి. అదేంటంటే ఫస్ట్ థింగ్ మీలో ఉన్న ఈ నెగటివిటీని డ్రాప్ చేయండి. మీరు కూడా చాలా ఎమోషనల్‌గా టైమ్ టు టైమ్ ఫీల్ అవుతున్నట్టున్నారు. ఎందుకో కానీ ఒక సిట్యుయేషన్ కానీ, ఒక వ్యక్తితో కానీ ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెంచుకున్నారండి. దానివల్ల అది వర్కౌట్ అవ్వలేదు ఆర్ మీరు అనుకున్నట్టు అట్‌లీస్ట్ జరగలేదు. సో, మీరేంటంటే బాగా ఎమోషనల్ అయిపోయి ఎక్కువ నెగెటివ్‌గా థింక్ చేయడం అనేది చేస్తున్నారు. బట్ ఇప్పుడేంటంటే మీరు ఈ వ్యక్తి కోసమైనా ఆర్ ఈ సిట్యుయేషన్ కోసమైనా సరే పాజిటివ్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉందండి. అది అవుతుందా లేదా అనేది సెకండరీ. బట్ మీరు ఆ వేలో థింక్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ ఎమోషనల్ స్టేట్ గురించి కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నారండి. అట్ ద సేమ్ టైమ్ బాగా డ్రైన్ అయిపోతుంది మీ ఎనర్జీ కూడా. సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ముందు మీ నుంచి ఈ నెగెటివ్ థాట్స్ అనేవి బయటకు వెళ్ళాలి. వాటిని రిలీజ్ చేయండి. పాజిటివ్‌గా ఉండండి. సిట్యుయేషన్స్ పాజిటివ్ అవుతాయి, నెగెటివ్ అవుతాయి అనేది సెకండరీ. బట్ మీ సైడ్ నుంచి ఎందుకు ఆ పాజిటివిటీ లేదు? ఎందుకు మీరది బయటికి తీయట్లేదు? అని చెప్పి యూనివర్స్ ఏంటంటే తిరిగి మిమ్మల్ని అడుగుతుంది. ఇక్కడ ఒకటండి ఏదైనా ఒకటి మీ ఫేవర్‌లో జరగాలి అంటే ముందు మీరు పాజిటివ్‌గా ఉండాలి కదా! మీరే నెగెటివ్‌గా ఉంటే ఇంక మీ ఫేవర్‌లో ఎందుకు జరుగుతాయి? ఆర్ జరిగేవి కూడా జరగకుండా ఆగిపోతాయి అని చెప్పొచ్చు. సో, యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీరొకటి కావాలి అనుకుంటున్నారు. అది తప్పు లేదు. లేకపోతే మీరొకటి ఒక వేలో జరగాలి అనుకున్నారు. అది జరగలేదు. దాని అర్థం ఏంటంటే అది మళ్ళీ జరగదు. మీరు కావాలనుకుంది మీకు దొరకదు అని కాదు. అవి దొరుకుతుంది. కాకపోతే మరి మీలో ఆ పాజిటివిటీ అనేది కూడా కనిపించాలి కదా! మీరేంటంటే అందరికీ ఆ పాజిటివ్ వైబ్స్ ఇస్తేనే కదా మీకవి తిరిగి వస్తాయి. బట్ మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుంది కాబట్టి నేనిక్కడ ఎక్కువ చెప్పడానికేం లేదు. అండ్ ఇంకొకటండి స్ట్రెయిట్‌గా థింక్ చేయండి. ఎందుకు అన్నిటికి ఎమోషనల్ అవ్వాలి? లేకపోతే ఎందుకు ప్రతిదానికి కూడా అంటే ఇలానే అవుతుంది అనుకోని మీరు డిసైడ్ అయిపోవాలి. మీరలా డిసైడ్ అవ్వడం వల్ల థింగ్స్ ఏమైనా బెటర్ అయితే ఓకే. బట్ మీరలా డిసైడ్ అవ్వడం వల్ల థింగ్స్ బెటర్ అవ్వట్లేదు సరి కదా! మరి కొంచెం వర్స్ అయిపోతున్నాయి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేయాలండి. సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా అనాలిసిస్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ లైఫ్ చేంజ్ అవుతుంది. థింగ్స్ బెటర్ అవుతాయి. మళ్ళీ మీరేంటంటే మీ లైఫ్‌లోని ఆ పాజిటివిటీ చూడగలరు. ఇలా ఏంటంటే మిమ్మల్ని మీరు పాజిటివ్‌గా థింక్ చేసేలా చేసుకోవాలండి. ఏదైనా సరే ఇక్కడ నేనొకటి చెప్పగలను. మీ లైఫ్ బెటర్ అవుతుంది కానీ మీరు ఎలా ఉన్నారు అంటే అది ట్రస్ట్ చేసే పరిస్థితిలో లేరు. సో, దానివల్లే ఇక్కడ థింగ్స్ బెటర్ అవ్వట్లేదు. మీ నుంచి ఆ జెంటిల్ అండ్ లవింగ్ వైబ్స్ ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులకు కానీ, ఒక పరిస్థితిలోకి కానీ వస్తాయో డెఫినిట్‌గా కొన్ని బెటర్ అవుతాయండి. మీరు ఏ అటెన్షన్ అయితే కోరుకుంటున్నారో లేకపోతే మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో యూనివర్స్ అది మీకు తిరిగి ఇస్తుందంట. మీ లైఫ్‌లోని అంటే మీరు మిస్ అయిపోయింది, లేకపోతే ఇంకా వర్కౌట్ అవ్వదు, లేకపోతే ఇది ఇంతే అనుకుంది కూడా డెఫినిట్‌గా మీకైతే తిరిగి వస్తుంది అన్నట్టుగా యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది. కాకపోతే కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే యూనివర్స్ ఏది కూడా ఒక వ్యక్తికి అంత ఈజీగా ఇవ్వదు. దాని అర్థం ఏంటంటే అసలు ఇవ్వదు అని కాదు, లేకపోతే దానికోసం ఇంక మర్చిపోమని కూడా కాదు. ఇస్తుంది. కాకపోతే వీళ్ళు ఎంతవరకు వీళ్ళసలు స్టాండ్ తీసుకుంటారా లేదా? వీళ్ళకా ఎబిలిటీస్ ఉన్నాయా లేదా? అసలేంటో చూద్దాం వీళ్ళ పరిస్థితి అని చెప్పి మీకు కొన్ని ఇబ్బందులు పెడుతుందండి. దాని అర్థం ఏంటంటే మీరు గివ్ అప్ చేసేయమని కాదు. ఎన్ని ఇబ్బందులొచ్చినా ఫైట్ చేయమని. ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళే సర్వైవ్ అవుతారండి.
అండ్ ఈవెన్ మీకు వ్యక్తులంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నా సరే, మీరు వాళ్ళని ఇన్‌స్టంట్‌గా ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొంతకాలం మళ్ళీ ట్రావెల్ అయిన తర్వాత మీరు ఏంటంటే, మీ హార్ట్‌ని ఓపెన్ చేయొచ్చు. ఇక్కడైతే నేను మీకు క్లియర్‌గా ఒకటి చెప్పగలనండి. మీరు ఇప్పటి నుంచి ఎంత పాజిటివ్‌గా మారితే మీ లైఫ్ అంత బెటర్ అవుతుంది. అండ్ మీరు ఏ అటెన్షన్ అయితే కోరుకున్నారో, లేకపోతే మీ లైఫ్‌ని మీరు ఎలా అయితే చూడాలి అనుకున్నారో, ఆ వేలోని మీ లైఫ్ ప్రోగ్రెస్ అవ్వడం అనేది మీరు స్లోగా నోటీస్ చేస్తారు. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని అక్కడ పెట్టడానికైతే సిద్ధంగా ఉంది. కాకపోతే మీలోనే మార్పులు అవసరం. అండ్ చూద్దాం అసలు యూనివర్స్ నుంచి ఇంకా మీకు గైడెన్స్ ఏంటి అనేది. హ్మ్. సో, నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. మీరేంటంటే ఇలాగా నెగెటివ్‌గా థింక్ చేసి డిప్రెషన్‌లో ఉండి, లేకపోతే మీ లైఫ్‌ని మీరు పాడు చేసుకుంటుంటే ఏమవుతుందో తెలుసా? మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా సఫర్ అవుతారంట. అంటే మీరు అనుకోవచ్చు, వాళ్ళకి మాకు సంబంధం ఏంటి అని. అంటే ఇక్కడ చాలామంది ఏంటంటే వాళ్ళ యాన్సెస్టర్స్ నుంచి కొన్ని తెచ్చుకుంటారండి వారసత్వంగా. అదేంటంటే కొంతమందికి పాజిటివ్ థింగ్స్ జరుగుతుంటాయి. కొంతమందికి నెగెటివ్ థింగ్స్ జరుగుతుంటాయి. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే కొన్ని కర్సెస్ ఫేస్ చేస్తుంటారు. ఇలా చాలా రకాలుంటాయండి. సో, మీరిప్పుడు ఉంటున్న దాని ప్రకారం మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా సఫర్ అవుతాయంట. మీరు పాజిటివ్‌గా మారి మీ లైఫ్‌ని బెటర్ చేసుకుంటే మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడాను వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకొని వాళ్ళేంటంటే ఇంకొంచెం బెటర్‌గా ఎవాల్వ్ అవుతారంట. ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ అయితే చెప్తుందండి. మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు హీల్ అయితేనే మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా హీల్ అవుతాయి. ఏదైనా ఒకవేళ మీ లైఫ్‌లో ఉంటే అదేంటంటే మీ దగ్గరే ఎండ్ అవ్వాలండి. ఇది కంటిన్యూ అవ్వడానికి లేదు. దీనివల్ల డెఫినిట్‌గా మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా సఫర్ అవుతాయంట. క్లియర్‌గా ఎందుకో కానీ యూనివర్స్ ఒక మెసేజ్ అయితే చెప్తుంది. ఇదేంటంటే ఓన్లీ నెగెటివ్‌గా థింక్ చేయడం వరకే కాదు. మేబీ మీ లైఫ్‌లో మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నట్టున్నారు. కొన్ని అంటే ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. సో, వీటినేంటంటే మీరు సార్ట్ ఔట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అండ్ మీలోని చాలా హై వైబ్రేషన్స్ ఉన్నాయండి. కాకపోతే అవన్నీ కూడా మీరు బయటకి రానివ్వట్లే. ఎప్పుడూ లో వైబ్రేషన్స్‌లోనే ఉంటున్నారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. లో వైబ్రేషన్స్ అంటే సాడ్‌నెస్, యాంగర్, గ్రీఫ్, జెలసీ, గ్రిడీ ఇలాంటివన్నీ కూడా ఆ కేటగిరీలోకే వస్తాయండి. సో, నేను మీకు చెప్పేదేంటంటే అవన్నిటిని డ్రాప్ చేయండి. ఈ రోజు నుంచైనా సరే మీ నుంచి ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చేలా చూసుకోండి. పాజిటివ్ వైబ్స్ కంటే కూడా మీ నుంచి హై వైబ్రేషన్స్ వెళ్ళాలి యూనివర్స్‌కి. అంటే హ్యాపీనెస్ కానీ, ఎక్సైట్‌మెంట్ కానీ, లవ్ కానీ, పీస్ కానీ ఇలాంటివన్నీ కూడానండి. ఎందుకంటే మీ చుట్టూ ఎప్పుడైతే అలా ఆ హై వైబ్రేషన్స్ ఉంటాయో మీ వ్యక్తులు కానీ, మీరు ఎవరితో మాట్లాడినా సరే, వాళ్ళంతా కూడా హీల్ అవుతారంటండి. మీ పాజిటివిటీ అనేది ఇంకో వ్యక్తిని హీల్ చేస్తుందంట. ఇంకో వ్యక్తి బెటర్‌గా ఫీల్ అయ్యేలా చేస్తుందంట. అంటే మీలో వచ్చే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ వల్ల వేరే వ్యక్తులు కూడా వాళ్ళ లైఫ్‌లోని ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ తీసుకుంటారు అన్నట్టుగా ఇక్కడ ఒక మెసేజ్ అయితే కన్వే చేస్తుంది యూనివర్స్. సో, నేను మీకు ఒకటే చెప్తానండి. మీ నుంచి ఈ రోజు నుంచి కూడా హై వైబ్రేషన్సే రావాలి. లో వైబ్రేషన్స్ అనేవి ఇంకా రాకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మీరిప్పుడు ఏం చేస్తే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఆర్ మీరు ఏం చేయాలి? మీకోసం మీరేం చేసుకోవాలి? మీకు అంటే ఏం చేయాలనిపిస్తుంది? మీ లైఫ్‌ని మీరు ఎలా చూసుకోవాలనిపిస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించుకొని ఆ వేలోని మీరేంటంటే ప్రోగ్రెస్ అవ్వాల్సుంటుందండి. ఇప్పుడు ఈ కార్డ్ చూసిన దాన్ని బట్టి నాకొకటి అర్థమైంది. యూనివర్స్ ఏంటంటే 100% మీ విషయంలో రెడీగా ఉందండి. మీరు కోరుకున్నవి మీకివ్వడానికి, మీకా అటెన్షన్ దొరకడానికి. అటెన్షన్ అనే దానికంటే కూడా రికగ్నైజేషన్ అని చెప్పొచ్చు. తొందరలోనే మీకు ఆ రికగ్నైజేషన్ రాబోతుందంట. ఇది ఒక వ్యక్తి దగ్గరైనా అవ్వచ్చు, ఒక పరిస్థితి వల్ల అయినా అవ్వచ్చు, ఆ పరిస్థితిలో అవ్వచ్చు. మొత్తానికి ఏదైనా సరే మీరు దీనికి సిద్ధమవ్వాలండి. చాలా పాజిటివ్‌గా ఉన్నాయి మీ కార్డ్స్ అయితే. మీరే కొంచెం నెగెటివ్‌గా ఉన్నారు కానీ కార్డ్స్ మాత్రం చాలా చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. ఈ రోజు నుంచైనా సరే మీలో ఉన్న ఈ నెగటివిటీని డ్రాప్ చేయండి. డ్రాప్ చేసి పాజిటివ్‌గా థింక్ చేయండి. పాజిటివ్‌గా కొన్ని చేయండి. ఆ టైంలో మీకు అవి వర్కౌట్ అవ్వనట్టు అనిపిస్తున్నా సరే గివ్ అప్ చేయొద్దు. ముందుకు వెళ్ళడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీకు తెలీదు ఏ రోజు ఏమవుతుందో, మీ లైఫ్ ఎలా మారిపోతుందో. ఓవర్ నైట్‌లో కూడా మారిపోయిన సిట్యుయేషన్స్ ఉంటాయండి. అలాంటివి ఎక్స్‌పెక్ట్ చేస్తూనే ముందుకు వెళ్ళండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంటుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3. సో, ఎవరైతే ఈ పింక్ పెన్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు.
మీకోసం మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా మీ లైఫ్ అసలు ఎలా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి? సో, చూద్దాం అసలు ఫస్ట్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు చాలా కామ్ గోయింగ్ పర్సన్‌లా అనిపిస్తుందండి. అంటే పెద్ద ఎక్స్‌ట్రోవర్ట్ టైపు. అంటే అన్ని విషయాలు కూడా ఈజీగా ఎక్స్‌ప్రెస్ చేసి అలా అనిపించట్లేదు. చాలా జెంటిల్‌గా అనిపిస్తుంది నాకైతే. అంటే మీ నుంచి ఎలాంటి వైబ్స్ వస్తున్నాయి అంటే కొంచెం ఏదైనా ఒక సిట్యుయేషన్ కానీ, ఒక వ్యక్తి పరంగా కమిట్మెంట్ ఇవ్వడంలో ముందుంటారు. కాంపాషనేట్‌గా ఉంటారు. అంటే ఏదో మీకోసమే మీరు ఆలోచించుకొని, మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం అస్సలు పట్టించుకోకుండా అలా ఉండే టైప్ కూడా కాదు. అండ్ పేషెన్స్ కూడా ఎక్కువే మీకు. లాయల్‌గా కూడా ఉంటారు. చాలా వరకు కూడా మీలో చాలా పాజిటివ్ ట్రైట్స్ అయితే ఉన్నాయండి. నాకైతే మీ నుంచి ఆ జెంటిల్ వైబ్స్ ఒస్తున్నాయి. లైక్ మీ నుంచి అనే దానికంటే కూడా మీ కార్డ్స్ అయితే చాలా పాజిటివ్‌గా చెప్తున్నాయి మీకోసం. సో, ఇంత పాజిటివ్‌గా ఉన్న వ్యక్తులు కూడా అప్పుడప్పుడు రాంగ్ థింగ్స్ చేస్తుంటారండి. అది హ్యూమన్ నేచర్ ఆర్ హ్యూమన్ ఫ్లాస్ అని చెప్పొచ్చు. దాన్ని ఎవరు జడ్జ్ చేయడానికి లేదు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో కానీ, ఒక వ్యక్తి పరంగా కానీ, మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కానీ, ఏదైనా ఒకటి థింక్ చేస్తున్నప్పుడు కానీ, చాలా స్ట్రెయిట్‌గా థింక్ చేయాల్సుంటుందండి. అంటే మీరొక హానెస్ట్ పర్సనే. అందులో నో డౌట్. ఈవెన్ సెకండ్ థాట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ కార్డ్స్ చూస్తుంటే నేను చెప్పేయగలను. కాకపోతే మీరెంత హానెస్ట్ పర్సన్ అయినా సరే, ఎంత స్ట్రెయిట్‌గా థింక్ చేసినా ఆర్ స్ట్రెయిట్‌గా థింక్ చేయకపోయినా సరే, స్టిల్ మాట్లాడేటప్పుడేంటంటే జాగ్రత్తగా మాట్లాడాలండి. మీరు మాట్లాడే మాటలేంటంటే, అవి మీకు కరెక్ట్‌గా అనిపించొచ్చు. బట్ ఎదుటి వ్యక్తులకేంటంటే, అది కమాండ్ చేస్తున్నట్టు అనిపిస్తుందనమాట. మీకు ఇంత పేషెన్స్ ఉంది, ఇంత లాయల్ పర్సన్ లేకపోతే అసలు కాంపాషనేట్‌గా ఉంటారు, అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళెందుకు అలా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు? దానికి రీజన్ ఏంటి? లేకపోతే ఒక సిట్యుయేషన్‌ని ఎందుకు మీరు ఆ వేలో డీల్ చేయలేకపోతున్నారు? దానికి రీజన్ ఏంటో నేను చెప్పనా? మీ టోన్ అండి. మీరు మాట్లాడే విధానం వాళ్ళకెలా అర్థమవుతుంది అంటే, ఒక నెగెటివ్ వేలో అర్థమవుతుంది. ఆ సిట్యుయేషన్ పరంగా మీరు మాట్లాడేవేంటంటే, వ్యక్తుల్ని కన్విన్స్ చేయలేకపోతున్నాయన్నమాట. ఆర్ మీ లైఫ్‌ని ఏంటంటే బెటర్ చేయట్లేదు. అంటే కొంతమందుంటారండి. ఇంట్రోవర్ట్ అయినా సరే, వాళ్ళు మాట్లాడినప్పుడు కొంచెం స్వీట్‌గా మాట్లాడడం కానీ, కొంచెం అర్థమయ్యేలా మాట్లాడతారు. ఎక్స్‌ట్రోవర్ట్ గురించయితే విడిచిపెట్టేయండి. బట్ మీరేంటంటే, పెద్ద ఎక్స్‌ప్రెసివ్ కాదు ఫస్ట్ థింగ్. అలా అని చెప్పి ఎక్స్‌ప్రెసివ్ కాకపోయినా సరే, మాట్లాడేటప్పుడు కొంతమందికి ఎలా అనిపిస్తుందంటే, రూడ్‌గా ఉంటున్నట్టు అనిపిస్తుందనమాట. వాళ్ళ కోసం మీరు ఆలోచించట్లేదు. మీకోసమే మీరు ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకుంటున్నారు. కొంచెం సెల్ఫిష్‌గా ఉంటున్నారు అనేలాగా మీరేంటంటే బయట ప్రపంచానికి పోర్ట్రే అవుతున్నారండి. నిజానికి మీరది కాదు. అందులో అయితే ఇంకో డౌట్ కూడా లేదు. కాకపోతే మీరు కనిపించడం అలా కనిపిస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని మీరు బయాస్డ్‌గా ఉంటున్నారండి. అంటే ఇది బయాస్డ్‌గా ఉండడం అనేది రాంగ్ థింగ్ కాదు. మీరు తప్పు చేస్తున్నారని కూడా నేను చెప్పను. డెఫినిట్‌గా మీరు ఎవరు రైట్ అయితే వాళ్ళ వైపే ఉండే టైపు. కాకపోతే కొన్ని సిట్యుయేషన్స్ వాళ్ళకి అలా అర్థమవుతున్నాయన్నమాట. అంటే మీరక్కడ కరెక్ట్‌గానే థింక్ చేసి డెసిషన్స్ తీసుకోవచ్చు. కానీ చూసే వాళ్ళకి మాత్రం అది కంపల్సరీగా మీరు బయాస్డ్‌గా ఉండే డెసిషన్స్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, ఎదుటి వ్యక్తుల్ని మీరు మాట్లాడనివ్వట్లేదు. వాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలండి. వాళ్ళు నెగెటివ్‌గా చెప్తున్నా, పాజిటివ్‌గా చెప్తున్నా, మిమ్మల్ని హేట్ చేస్తూ తిడుతున్నా సరే స్టిల్ అది కూడా మీరు వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, అది వింటేనే కదా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళేంటో మీకు తెలిసేది. బట్ మీరేంటంటే, మీ వరకు మీరు చెప్పేసి, మీరే కరెక్టు అనుకోని ఆ స్టాండ్ తీసుకుంటే అదెలా ఉంటుంది అంటే, బయాస్డ్‌గానే అనిపిస్తుంది. ఈవెన్ అది కొంచెం బయాస్డే. ఎందుకంటే ఖచ్చితంగాను మీరు వాళ్ళ మాటలైతే వినాలండి. ఒక సిట్యుయేషన్ పరంగా కూడా మీరు చేసింది కరెక్టా? కాదా? అనే అనాలిసిస్ కూడా చేసుకోవాల్సుంటుంది. ఎందుకంటే మీరు చేసిందే కరెక్టు. లేకపోతే మీరు ఇలా చేస్తేనే వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. అందుకే చేసేసారు అని చెప్పి అలా దాని మీదే స్టాండ్ అయిపోతే కాదు కదండీ! అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మీరు చేసే ప్రయత్నం అనేది సరైన ప్రయత్నమో కాదో మీకెలా తెలుస్తుంది? మళ్ళీ మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటే మీకది అర్థమవుతుందనమాట. ఇలా నేను మీకు చెప్పాలనుకుంటుందేంటంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. వ్యక్తులతో మాట్లాడినప్పుడు, లేకపోతే ఒక పరిస్థితిని హ్యాండిల్ చేస్తున్నప్పుడు,
మాటలు కూడా చాలా ఇంపార్టెంటే. కొంతమందేంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గానే మాట్లాడతారు. హానెస్ట్‌గానే ఉంటాయి. కాకపోతే అది రూడ్‌గా అనిపిస్తుంటదనమాట. కొంతమందికి అవేంటంటే నచ్చవు. ఇలా మాట్లాడుతున్నారేంటి? వీళ్ళ బిహేవియర్ ఏంటి ఇలా ఉంది అనిపిస్తుంది. మీ ఇన్నర్ సెల్ఫ్ ఏంటి అనేది బయట వాళ్ళకి తెలీదండి. అది ఒక్క మీకే తెలుస్తుంది. బట్ బయట వాళ్ళకి కూడా అది పాజిటివ్ వేలో కనిపించాలి అంటే మీ మాటలు కీ రోల్ ప్లే చేస్తాయి. సో, మాట్లాడేటప్పుడు ఏంటంటే చాలా ఆలోచించుకొని జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుందండి. మీరు తప్పు అని కాదు కానీ, మీ మాటలు ఏంటంటే ఎదుటి వ్యక్తికి తప్పుగా అర్థం అవ్వచ్చు. దానివల్ల అంటే మీరు అనుకోవచ్చు మాకేంటి నష్టం మేము చెప్పాల్సింది చెప్పాం. వాళ్ళకి అర్థం అవ్వకపోతే మేమేం చేస్తామని. అది అలాంటి ఆలోచనల వరకు ఉండిపోతే పర్వాలేదు. తర్వాత వాళ్ళు మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మీరేం చేస్తారు? సో, మీలో మీరేంటంటే కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందండి. అండ్ ఈ మార్చుకోవడం అనేది ఒక పాజిటివ్ వేలో మీరు మార్చుకుంటే మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అనేవి ఉన్నాయండి. థింగ్స్ ఏంటంటే మీకు చాలా చాలా బెటర్ అవుతాయంట. మీ లైఫ్ కూడా మీరు ఊహించిన దానికంటే కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందంట. మీరేంటంటే చాలా ప్లాన్స్, చాలా ఐడియాస్‌తో ఉన్నారండి. థింగ్స్ ఇలా అవ్వాలి అని. కాకపోతే అవి అవుతాయా లేదా అనే భయం కూడా ఉంది మీకు. మీరు కోరుకున్న న్యూ బిగినింగ్స్ జరగాలి అంటే మీరు మారాలి. మీరు మారనంత వరకు కూడా మీరు ఎంత ప్రయత్నం చేసినా థింగ్స్ ఇలా అవ్వాలి, లేకపోతే ఇలా అయితేనే మీరు హ్యాపీగా ఉంటారు అనుకోని ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కోసం ప్రయత్నం చేసినా సరే వర్కౌట్ అవ్వవంట. సో, మీరు మారితే మంచిదండి. భయపడొద్దు. ఈ మార్పులనేవి మీ జీవితాన్ని ఎటు తీసుకువెళ్తాయో లేకపోతే మీరు అంటే ఎలా వీటిని యాక్సెప్ట్ చేయాలి అని. డెఫినెట్‌గా ఈ మార్పులైతే మాత్రం మీ మంచి కోసమే జరుగుతున్నాయనేది మాత్రం నిజమండి. ఏదైనా సరే మీ లైఫ్‌లోనేంటంటే మీరు కొన్ని రిస్క్ తీసుకోవాల్సిన సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. అది వ్యక్తిపరంగా అయినా లేకపోతే ఏదైనా ఒక సిట్యుయేషన్. బట్ డెఫినిట్‌గా కొన్ని రిస్కీ మూవ్స్ అయితే చేయాల్సుంటుంది. దాని అర్థం మీరు ఫెయిల్ అవుతారని కాదు. బట్ మీరు ఇది చెయ్యకపోతే మాత్రం ట్రాప్ అయిపోతారండి. దీని నుంచి బయటకి రాలేరు. ఇప్పటికే మీరేంటంటే కొన్ని చేస్తున్నారు. అవి రాంగ్ వేలో పోర్ట్రే అవ్వడం, లేకపోతే మీరు అనుకున్న వేలోని కొన్ని జరగకపోవడం అన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు. సో, మీరు దీని నుంచి బయటపడాలి. మీకింకే ఇబ్బంది ఉండకూడదు. అంటే ఇలా ట్రాప్ అయిపోయి ఎంతకాలం మీరు సఫర్ అవుతారు అని మీకనిపిస్తే డెఫినెట్‌గా మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకొని కొంత రిస్క్ తీసుకోవాల్సుంటుంది. అట్ ద సేమ్ టైమ్ కొన్ని ప్లాన్ చేసుకోవాల్సుంటుంది. ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తే ఒక సర్టెన్ పీరియడ్‌లోనే అవి వర్కౌట్ అవుతాయి. బట్ మీరు ఏ ప్లాను చేయకుండా అంటే స్పాంటేనియస్‌గా ఇలా అయిపోవాలి, అలా మాట్లాడేద్దాం, ఇలా చేసేద్దాం అనుకుంటే అది అవ్వదండి. నేనైతే మీకు క్లియర్‌గా చెప్పగలను. మీరు అంటే ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయినట్టు నాకు కనిపిస్తుంది. ఆర్ మీ థాట్స్‌లో అయినా మీరు ట్రాప్ అయిపోయారు. మొత్తానికి ఏదైనా సరే దీని నుంచి మీరు బయటకు వస్తే న్యూ బిగినింగ్స్ అనేవి మీరు చూస్తారండి. మీ లైఫ్ బెటర్ అవ్వడం అనేది అంటే మీకు కనిపిస్తుంటది అని చెప్పొచ్చు. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేమి గైడెన్స్ ఇస్తుందో. అండ్ మీలో కొంతమందేంటంటే చెప్పుడు మాటలు వింటున్నారండి. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ కళ్ళతో మీరు కొన్ని చూడకుండా అంటే మీకు మీరు కొన్ని తెలుసుకోకుండా అయితే ఏది నమ్మొద్దు. ఎవ్వరి మాటలు కూడా నమ్మొద్దు. ఎందుకంటే ఒక వ్యక్తి మాటను కానీ మీరు నమ్మడం మొదలుపెడితే ఇంకా వాళ్ళతోని అటాచ్ అయిపోయి వాళ్ళేం చెప్తున్నా నమ్ముతారండి. అది రైటా? రాంగ్ అనేది కూడా మీకు అర్థం అవ్వదు. మొత్తానికే డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీరు మోసపోయారు అని. సో, మీ కళ్ళతో మీరు చూసి మీరు కొన్ని అంటే అనాలిసిస్ చేసిన వరకు కూడా ఏది కూడా డిసైడ్ అవ్వద్దు. ఇదే కన్క్లూజన్ అని కూడా అప్పుడే మీరేంటంటే ఒక ఐడియాకి వచ్చేయొద్దు. ఒక క్లారిటీకి రావద్దు. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఇక్కడ క్లియర్‌గా మీరైతే ఎవరి మాటలో వింటున్నారండి. ఎవరినో అంటే ఎక్కువగా ట్రస్ట్ చేస్తున్నారు. సో, దానివల్ల మేబీ మీరు కొన్ని ఇబ్బందులైతే పడొచ్చంట. యూనివర్స్ చెప్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఒకటి మాత్రం నమ్మండి. మీరు ఏం చేస్తున్నా, మీరు ఎలా ఉన్నా యూనివర్స్ సపోర్ట్ అయితే మీకుందండి. సో, పాజిటివ్‌గానే ఉండడానికి ట్రై చేయండి. బట్ అట్ ద సేమ్ టైమ్ యూనివర్స్ సపోర్ట్ ఉంది కదా అని చెప్పి యూనివర్స్ చెప్పిన మాటలనైతే పక్కన పెట్టొద్దు. ఖచ్చితంగాను మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు దాని గురించి 100% మొత్తం తెలుసుకున్న తర్వాతే డెసిషన్ తీసుకోండి. మీకు తెలిసి తెలియనట్టుంటే సైలెంట్‌గా ఉండడానికి చూడండి. అంతేకాని ఆ నాలెడ్జ్‌తోని మీరేంటంటే ఏదో సార్ట్ ఔట్ చేసేద్దాం, థింగ్స్ బెటర్ చేసేద్దాం అనుకుంటే అది మళ్ళీ మొదటికే వస్తుందండి. సో, జాగ్రత్తగా ఉండండి. అట్ ద సేమ్ టైమ్ మీ లైఫ్‌లో అబండెన్స్ అనేది ఉందండి. లేదు అని కాదు. ఆర్ కొత్తగా రాదు అని కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అంటే, మీరెంత ప్రయత్నం చేస్తున్నా, మీరెంత ఏదైనా వర్కౌట్ అవ్వాలి అని చేస్తున్నా సరే,
అది అవ్వట్లేదు. మీ ఫేవర్‌లో థింగ్స్ అవ్వకుండా మీరు అనుకుంది అవ్వకుండా ఇంకేదో అవుతుంది అని చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. సో, అలాంటి థాట్స్ అయితే ఏం అవసరం లేదండి. మీరు కొంచెం రిస్క్ తీసుకొని, కొంచెం డేర్ చేసి జస్ట్ అలా మీ లైఫ్‌ని ఒక అలైన్‌మెంట్‌లో పెట్టుకోవడానికి చూస్తే మాత్రం న్యూ బిగినింగ్స్ అనేవి మీకు క్లియర్‌గా కనిపిస్తాయి. అండ్ మీ లైఫ్‌లో ఉన్న అబండెన్స్‌ని కూడా మీరు క్లియర్‌గా నోటీస్ చేయగలుగుతారు. ఇక్కడ నాకొక విషయం మాత్రం అర్థమైందండి. మీరు ఎవరో వ్యక్తుల ద్వారా కొంచెం నెగెటివ్ ఎనర్జీని పిక్ చేసుకుంటున్నారు. అది మాత్రం చూసుకోండి. అందరికీ అని కాకపోయినా కొంతమందికి మాత్రం ఇది జరుగుతుందండి. సో, దానివల్ల కూడా సిట్యుయేషన్స్ ఏంటంటే ఇలా ఉంటున్నాయి. మీరేంటంటే వ్యక్తుల పరంగా కొంత మాట్లాడలేకపోతున్నారు సరిగ్గా. ఆర్ వాళ్ళు మాట్లాడేది మీకు అర్థం అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఇంకో వ్యక్తి ద్వారా పిక్ చేసుకున్న నెగెటివ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఏదైనా సరే కొంచెం కేర్ అయితే తీసుకోండి. థింగ్స్ అయితే బెటర్ అవుతాయండి. దేనికోసం వర్రీ అవ్వద్దు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారండి. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకుంటారు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.